నాన్న ఇలాగే కదా డాక్యుమెంట్స్ మధ్యలో ఖాళీ కాగితాలు పెట్టి గోపి బావని మభ్యపెట్టి సంతకం పెట్టించి అతన్ని నట్టేట ముంచేసా. నేను అదే విధంగా నిన్ను మోసం చేసి నీతో సంతకం పెట్టించుకోబోతున్నాను. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు నీతో సంతకం పెట్టించి నా పంతం నెరవేర్చుకుని గోపి బావ ఆస్తిని నీ నుండి అతనికి సొంతం చేస్తాను. ఏంటి అది? అబే ఏం లేదమ్మా, ఇవి నా సర్టిఫికెట్స్. మరైతే ఎందుకు దాస్తున్నావు? చూపించు. అమ్మా అది చూపించమంటుంటే. ఏంటి ఇది? ఇన్ని పేపర్లు పెట్టావు? భగవాన్ తెచ్చినప్పుడు 2 పేపర్లుగా ఉన్నాయి. కావాలని వాటి మధ్యలో ఆ పేపర్లు పెట్టానమ్మా. ఏంటి నీకేమైంది? ఆయనతో మిగతా కాగితాల మీద సంతకాలు పెట్టిస్తావా? అవునమ్మా, నాన్నగారి సంతకం తీసుకోవాలని నేను ఈ పని చేశాను. ఆయనే అందరినీ గోల్మాల్ చేసి గోల పెట్టిస్తుంటే నువ్వు ఆయన్ని బురిడీ కొట్టించి బోల్తా కూడా కొట్టిస్తావా? ఆహా, తండ్రిని తలదాన్నే కూతురు అనిపించుకున్నావే. నీకు ఆయన బుద్ధులే వంట పట్టినట్టున్నాయి. ఇంతకీ ఆయన్ని మోసం చేసి సంతకం చేయించి ఏం సాధించబోతున్నావు? తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయంటారు. అదే నిజమైతే ఆ పాపాలు నాకు తగలక ముందే పరిహారం చేసి ప్రాయశ్చిత్తం చేసుకుందామని. ప్రాయశ్చిత్తమా? అసలేంటే నువ్వనేది? అవునమ్మా, నాన్నిలాగే ఖాళీ కాగితాల మీద గోపిబావతో సంతకం తీసుకుని అవసరం తీరాక అతన్ని పక్కకు తోసేశాడు. మోసాన్ని మోసంతోనే జయించాలన్న కసితో నేను నాన్నగారి రూట్లోనే వెళ్లి గోపిబావకి చెందాల్సిన ఆస్తిని అతనికి చెందేలా చేద్దామని నేను ఇవన్నీ రెడీ చేశాను. ఏమే, మీ నాన్న వల్ల అన్యాయం అయిపోయిన గోపికి నీ మూలంగా న్యాయం జరిగితే అది నాకు సంతోషమేనే. అయినా ఒక్క నిమిషం బాగా ఆలోచించు. ఆయన అసలే చండశాసనుడు. ఆయన అందర్నీ మోసం చేయగలడే కాని ఎవరి మోసంలోనూ పడడు. ఎందుకే ఆయనతో ఇంత రిస్క్ తీసుకుంటావు? ఈ విషయం ఆయనకు తెలిస్తే మనల్ని చంపేస్తారే. తప్పు చేసిన ఆయనే తాపిగా ఉన్నప్పుడు మంచి చేయాలనుకున్న మనం మనల్ని వంచుకోవడం ఎందుకమ్మా? గోపిబావ లాంటి అమాయకుణ్ణి మాయ చేసి వాళ్ళని అయోమయానికి గురి చేసి ఆపై వాళ్ళ స్థలాల్ని పొలాల్ని పోగేసుకొని కోట్లు సంపాదించుకోవాలనుకోవడం ఏ విధంగా న్యాయమమ్మా? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులే కాదు, వాళ్ళ పాపాలు కూడా తమ పిల్లలకే చెందుతాయి. అలాంటి ఆస్తులు నాకొద్దమ్మా. నాకు న్యాయంగా సంపాదించిన నిలకడగా ఉండే నిలువ నీడ 6 అడుగుల నేల ఉంటే చాలమ్మా. ఎదుటి వాళ్ళని ఏడిపించి 7 అంతస్తుల మేడ కట్టుకున్నా ఆ మేడ తాలూకు నీడలు మనల్నెప్పుడు పీడిస్తూనే ఉంటాయమ్మా. అందుకే నీతి నియమం లేకుండా నాన్న ఇంతకాలం చేసిన పాపాలకు శాపాలు తగలకుండా ఉండాలని నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. దీని మీద నాన్నగారితో సంతకం ఎలా పెట్టిస్తానో చూడు. సరేనమ్మా, ఏమూలో భయంగా ఉన్నా నీ మాటలు వింటే ధైర్యంగానే ఉంది. ఎలాంటి రాద్ధాంతం జరగకుండా చూసుకో. స్పానర్ ఇదిగో అన్న. గోపి నమస్తే సార్. నేను కార్ తీసుకెళ్ళొచ్చా? అదేంటి సార్, బండిలో ఇంకా ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయాలి, క్లచ్ ప్లేట్లు మార్చాలి, ఇంజిన్ ఆయిల్ మార్చాలి. అయినా నేను ఫోన్ చేశాక మీరు వస్తే సరిపోయేదిగా. బండి ఇంకా రెడీ కాలేదు సార్. ఏంటి, ఇంకా రెడీ కాలేదా? మరి రెడీ కాకుండానే నన్ను కార్ తీసుకెళ్ళమని ఎందుకు ఫోన్ చేశారు? మీరు ఫోన్ చేస్తేనే కదా నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి మీకు ఫోన్ వచ్చిందా? ఎరా, నువ్వేమన్నా సార్కి ఫోన్ చేసావా? నేనేం ఫోన్ చేయలేదన్నా. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసింది. అమ్మాయా? నందిని, నందిని. ఏంటి గోపి? నువ్వు కార్ రెడీ అయిందని చెప్పి ఈ సార్కి ఫోన్ చేసి రమ్మన్నావా? అవును, నేనే రమ్మని ఫోన్ చేశాను. ఆ సిల్వర్ కలర్ 9247 కలర్ కార్ రెడీ అయింది కదా, అందుకే రమ్మని చెప్పాను. సార్ది 9247 సిల్వర్ కలర్ కార్ కాదు, 9254 రెడ్ కలర్ కారు. ఎవరి కారంటో తెలుసుకోకుండా లిస్ట్ వచ్చినట్టు పిలిచేస్తావా? సారీ సార్, చిన్న పొరపాటు జరిగిపోయింది. ఆ అమ్మాయికి ఏం తెలియదు సార్. రేపు పొద్దున్న దాకా టైం ఇవ్వండి సార్, బండి రెడీ చేసి మీకు ఇచ్చేస్తాను. ఏంటయ్యా, ఏంటి గోపి మాట్లాడుతున్నావు నువ్వు?
నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? నీ పాటికి నువ్వు సారీ చెప్పేస్తే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కానీ మీ వల్ల మేము ఎంత సఫర్ అవుతామో తెలుసా మీకు? నువ్వు ఫోన్ చేసావని ఆఫీస్కి సెలవు పెట్టి మా ఫ్యామిలీ అంతా శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. నీ వల్ల ఆఫీస్ టైము, ఇంట్లో వాళ్ళ సంతోషం అంతా మిస్ అయిపోయాను. నీతో డీలింగ్స్ వద్దు, నీ బిజినెస్ వద్దు. సార్ సార్ అది కాదు సార్. సారీ గోపి, నేనేదో కన్ఫ్యూజ్ అయ్యి వేరే వాళ్ళకు చేయాల్సిన ఫోన్ ఆయనకు చేసేసాను. ఆయన అంతా హర్ట్ అవుతారని నేను అనుకోలేదు. సారీ గోపి. సారీ ఏంటి నందిని? ఆయన కోపం వచ్చి మన షెడ్ నుంచి వెళ్ళిపోయాడు. రేపు ఈ మాట 10 మందికి చెప్తాడు, వాళ్ళు 100 మందికి చెప్తారు. రేపు ఎవరైనా కారు కొనడానికి మన షెడ్కి వస్తారా? ఒక కస్టమర్ కోపం వచ్చి వెళ్ళిపోతే ఎంత రాసో తెలుసుగా నీకు. తెలిసి తప్పు చేసావు, నిన్నేమనాలి? క్షమించాలా? అది కాదు గోపి. మాట్లాడుకో. చూడు, గుర్రం పని గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చేయాలి. అయినా నువ్వు బాగా చదువుకున్నావు, అకౌంట్స్ చూసుకోవచ్చుగా. రెంచి, స్పానర్లు, స్క్రూ డ్రైవర్లు నీకెందుకు? నీకొచ్చిన పని చేయి చాలు, సరేనా? అది కాదు గోపి. వెళ్ళి పని చూసుకో. అన్నా ఏంటి? మేడం కొంచెం ఫీల్ అయినట్టున్నారు. వెళ్ళి ఒకసారి ఓదార్చన్నా. పని చూడు. ఏంట్రా? అన్నా ఏదో తెలిసి తెలియక పొరపాటు పడ్డారు. మొదటి తప్పుగా వదిలే అన్నా. మేము ఎన్నోసార్లు తప్పు చేసాం. అప్పుడు నువ్వు వచ్చి గట్టిగా కేకలేసేవాడివి. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి సరిగ్గా పనిచేయండిరా అనేవాడివి. మేడంకి నువ్వంటే అభిమానం అన్నా. నువ్వే అలా కేకలేస్తే ఎలా అన్నా? వెళ్ళన్నా, వెళ్ళి కొంచెం ఓదార్చన్నా. వెళ్ళన్నా. బాధపడకు నందిని. నేను నిన్ను కోపడింది ఆ కస్టమర్ వెళ్ళిపోయాడన్న కోపంతో కాదు, దానికి వేరే కారణం ఉంది. నందిని, నువ్వు షెడ్లో చేరిన రోజే చెప్పాను, నువ్వు రెంచి స్పానర్లతో గ్యారేజ్లో పనిచేయొద్దు, బాగా చదువుకున్నావు, అకౌంట్స్ మాత్రం చూసుకో అని చెప్పాను. కానీ నువ్వు నా మాట వినలేదు. నాతో పాటు సమానంగా నువ్వు వచ్చి గ్యారేజ్లో పనిచేస్తానంటున్నావు. కానీ ఆ పనులు నువ్వు చేయలేవు నందిని. అవి చాలా మొరటు పనులు. అవి నాలాంటి వాడే చేయగలడు. నువ్వేమో గారాబంగా పెరిగావు. నీకు తగ్గ పనులు నువ్వు చేయాలి. ఈ మాట నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు వినట్లేదు. అందుకే ఇప్పుడు ఆ కస్టమర్ని సాగ్గా పెట్టుకుని నీ మీద గట్టిగా అరిచాను. అంతే నందిని. అంతేకాని నీ వల్ల ఈ కస్టమర్ వెళ్ళిపోయాడని కాదు. ఈయన వెళ్ళిపోతే మనకి ఇంకొకళ్ళు వస్తారు. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. అయినా ఈరోజు నేను ఇన్ని కార్లు అమ్మగలిగానంటే దానికి కారణం నువ్వే. నీ వల్లే ఈరోజు కనీసం ఈ మాత్రం బిజినెస్ చేయగలుగుతున్నాను. ప్లీజ్ నందిని, నా మాట విను. నువ్వు దయచేసి గ్యారేజ్లోకి రావద్దు. ఇక్కడే ఉండి అకౌంట్స్ మాత్రం చూసుకో చాలు. ఏంటి నందిని, ఏం మాట్లాడావు? ఇప్పుడేమంటావు? నువ్వు గ్యారేజ్లోకి వచ్చి పనిచేస్తానంటావు, అంతేనా? మొహానికి ఆయిల్ పూసుకుని రెంచి స్పానరు పట్టుకుని లోపల కార్లు రిపేర్ చేస్తాను అంటావు. సరే, నీ ఇష్టం, అలాగే చెయ్యి. ఇంకేడవద్దు ప్లీజ్ నందిని. నందిని, రా అర్చన. ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? నందిని ఏదో ధ్యాసలో ఉండి పొరపాటున కస్టమర్కి ఫోన్ చేసి కార్ రెడీ అయిపోయిందని చెప్పింది. కానీ ఆ కార్ ఇంకా రెడీ అవ్వలేదు. ఆ కస్టమర్ ఏమో కోపంతో మీరు వద్దు, మీ సర్వీసు వద్దు, మీ కారు వద్దు అని వెళ్ళిపోయాడు. దాన్ని సాగ్గా చేసుకుని
నేను నందిని కోపడ్డాను, అందుకని ఏడుస్తోంది. ఏదో పొరపాటు జరుగుంటుంది. దానికే నందినిని ఇలా తిట్టడం ఏం బాలేదండి. ఆ అమ్మాయి అలా ఏడుస్తుందంటే ఆ అమ్మాయి మనసుని మీరు ఎంత బాధ పెట్టారని ఆలోచించారా? అర్చన, నేను నందిని తిట్టిన కారణం వేరు. తను బాగా చదువుకున్న అమ్మాయి. అకౌంట్స్ చూసుకోమంటే గ్యారేజ్లోకి వచ్చి స్పానరు రెంచి పట్టుకుంటానంటోంది. అందుకని ఆ కస్టమర్ సాకుతో నందినిని కోపడ్డాను, అంతే. అవును నందిని, నిన్నిలాగా ఇలా పనిచేయడం చూస్తూ ఉంటే నా మనసుకే ఎంతో బాధగా ఉంది. నీ మంచి కొరే కదా ఆయన చెప్తున్నారు. అలాంటప్పుడు నిన్నేదో కోప్పడుతున్నారు, తిడుతున్నారని నువ్వెందుకు అనుకోవాలి? అర్చన, నన్ను తిట్టాడను, కోపంతో అన్నాడను ఏడవట్లేదు. నేను కస్టమర్కి ఫోన్ చేసి తప్పే చేశాను. గోపి అన్నదానికి నేను అస్సలు బాధపడలేదు. నేను కన్నీళ్లు పెట్టుకోవడానికి వేరే కారణం ఉంది. అంతగా ఏడవడానికి కారణమేంటి? నేను కన్నీళ్లు పెట్టుకోవడానికి వేరే కారణం ఉంది. అంతగా ఏడవడానికి కారణమేంటి? లేదు, నీకు చెప్పడం ఇష్టం లేకపోతే ఏం చెప్పొద్దులే. అయ్యో, అలాంటిదేం లేదు. ఈరోజు నా పెళ్లి రోజు. ఆ విషయం గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, అంతే. నందిని, నీ మంచి మనసుని అర్థం చేసుకోకుండా ఆవేశపడి నీ నుంచి విడాకులు తీసుకున్నా. అలాంటి మనిషి గురించి ఆలోచించి, ఆ పెళ్లి గురించి ఆలోచించి నువ్విప్పుడు బాధపడుతున్నావా? నా మీద ఆయనకున్న ప్రేమ కన్నా నేను ఆయన మీద పెంచుకున్న ప్రేమ అలాంటిది. అనవసరంగా ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆలోచనలు నా చుట్టూ తిరుగుతున్నాయి. ఈ రోజు మా పెళ్లి రోజుని గుర్తు రాగానే కన్నీళ్ళు ఆగలేదు అర్చన. నందిని, నువ్వెందుకింత బాధపడుతున్నావో ఇప్పుడు నాకు అర్థమైంది. మనసులో ఇంత బాధను దాచుకుని పైకింత సంతోషంగా నటిస్తున్నావు. నందిని, నువ్వింత బాధపడుతున్నావంటే అక్కడ ఆయన కూడా ఇంతే బాధపడుతూ ఉండుంటారు. ఉండు, ఆయనతో ఫోన్లో మాట్లాడదు గాని. వద్దు గోపి, నువ్వు ఫోన్ చేయకు. ఏం నందిని, విడాకులు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ కలవకూడదనేమన్నా రూల్ ఉందా? నువ్వింకేం మాట్లాడద్దు. నేను ఆయనకి ఫోన్ చేస్తాను, నువ్వు మాట్లాడదు గాని, సరేనా? అది కాదు గోపి, నువ్వు ఉండు. హలో భయ్యా, నేను గోపిని మాట్లాడుతున్నాను. గోపియా? ఏ గోపి? నేనే భయ్యా, మెకానిక్ గోపిని, నందిని ఫ్రెండ్ని. రాంగ్ నెంబర్. అది హలో. ఏమన్నారండి? నెంబర్ కరెక్టే, కానీ రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేశాడు. అందుకే గోపి వద్దని చెప్పాను. నువ్వు అనుకున్నట్టు ఆయన పాత ప్రేమ్ కుమార్ ఏం కాదు. ఆయనలో చాలా మార్పు వచ్చింది. నేను ఆయనతో గడిపిన క్షణాల్ని మర్చిపోకుండా జ్ఞాపకాలతో గడుపుతుంటే ఆయన నన్ను పూర్తిగా మర్చిపోయి ఆయన వ్యాపకాల్లో మునిగిపోయారు. కొన్ని బంధాలను కలపడం అంత సులువు కాదు గోపి. నా వల్ల మధ్యలో నువ్వు అవమానపడకు. ఇంకెప్పుడు ఆయనకి ఫోన్ చేయకు. నా వల్ల మీ పనంతా పాడైపోయింది. వెళ్ళండి, వెళ్ళి పని చేసుకోండి. సరే, మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి, భోజనం వడ్డిస్తాను. కాంతం, యాపిల్ కట్ చేసి తీసుకురామని ఎంతసేపు అయిందే? ఇదిగోనండి, కట్ చేస్తున్నాను, పంపిస్తాను. యాపిల్ కట్ చేస్తున్నావా, పనసకాయ కట్ చేస్తున్నావా? తొందరరా. అబ్బా, పంపిస్తున్నానండి. తాగితే ఈ నస భరించలేం. అమ్మా రేవతి, తీసుకెళ్ళి ఆయనకివ్వు.
అమ్మా రేవతి, ఉదయం డాక్యుమెంట్స్ మధ్యలో ఖాళీ కాగితాలు పెట్టి సంతకం పెట్టిస్తానన్నావు కదా, దానికిదే మంచి సమయం. ఆయన మత్తులో ఉన్నారు, వెళ్ళి నీ పని కాని. అమ్మా, నాన్నతో సంతకం ఎప్పుడు ఎలా పెట్టించాలో నాకు బాగా తెలుసు. నువ్వేం టెన్షన్ పడకు. నాన్న, ఇదిగోండి ఆపిల్. ఏంటమ్మా నువ్వు తీసుకొచ్చావు? మీ అమ్మ లేదా? అమ్మ వంట చేస్తుందన్నా. నాన్న, ఇవి చాలా లేకపోతే ఆమ్లెట్, హాఫ్ బాయిల్ లాంటివి ఏమైనా చేసి తీసుకురమ్మంటారా? ఏంటి నాన్న అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? మీకు అవంటే చాలా ఇష్టం కదా, అందులోనూ ఇలాంటి సమయంలో చాలా ఇష్టంగా తింటారు కదా, అందుకే అలా అడిగాను. అమ్మా, నాన్నగారికి ఒక ఆమ్లెట్ అలాగే హాఫ్ బాయిల్ కూడా వేయమ్మా. అలాగేనమ్మా. నాన్న, జస్ట్ 5 minutes. ఏమే, మీ నాన్నతో సంతకం పెట్టించాలంటే ఇంతకు మించి ఛాన్స్ దొరకదు. అందిన అవకాశం వదిలిపెట్టి ఆమ్లెటు హాఫ్ బాయిలు అంటావేమిటే? అమ్మా, అదంతా నేను చూసుకుంటాను కదా, ముందు ఆమ్లెట్, హాఫ్ బాయిల్ వేసివ్వు. వెళ్ళు. ఇదిగో తీసుకెళ్ళి ఆయనకివ్వు. ఇదిగో నాన్న, హాఫ్ బాయిల్, ఆమ్లెట్. ఇంకేమైనా కావాలా? ఫ్రిడ్జ్లో రొయ్యలున్నాయి, అవి కూడా ఫ్రై చేసి తీసుకురమ్మంటారా? కావాలంటే అడుగుతానులే. అమ్మా, సంతకం పెట్టించని నన్ను కంగారు పెట్టావు కదా. నాన్న అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి కిందాక సంతకం పెట్టించాలని చూస్తే నేను కరెక్ట్గా బుక్ అయిపోయేదాన్ని. ఇంకో రౌండ్ పూర్తయితే మనం సంతకం పెట్టించడం సులువవుతుంది. ఏమంటావు? ఏమోనే, ఎలా చేస్తావో నాకేమీ అర్థం కావట్లేదు. ఆయనేమో ఫుల్ బాటిల్ ఓపెన్ చేసి ఆమ్లెట్ మీద ఆమ్లెట్ లాగించేస్తున్నారు. నువ్వేమో సంతకం పెట్టించాలని పంతం పట్టి కూర్చున్నావు. నాకేం అర్థం కావట్లేదు. అదిగో నాన్న కూనిరాగలు తీస్తూ కచేరీ మొదలు పెట్టారు. ఇంక నా పని సులువవచ్చమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. నాన్న, ఏంటి? ఏవో స్థలం తాలూకు డాక్యుమెంట్స్ అని ఉదయం బాబాయ్ తీసుకొచ్చారు. అదే భగవాన్ బాబాయ్. మీతో వీటి మీద సంతకం చేయించి ఉంచమని చెప్పారు. రేపొద్దున్నే వచ్చి తీసుకుని వెళ్తారంట. డాక్యుమెంట్సా? అవునన్నా, రేపు ఉదయమే రిజిస్ట్రేషన్. ఏ బాబాయ్ మీతో చెప్పలేదా? చెప్పాడు.